జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ వెళ్ళిపోయారు, రైట్? నిజం చెప్పాలంటే ఆయన ఫారెన్ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళారు అనేది నాకు కూడా తెలియదు, మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కారణం ద్వారా నేను ఫారెన్ వెళ్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పి ప్రెస్ నోట్ ఇచ్చి సో కారణంగా నేను టూర్ వెళ్తున్నాను, ఇలా ఇంగ్లాండ్కి వెళ్తున్నాను, ఈ పని మీద ఇంగ్లాండ్ వెళ్తున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి కొంచెం పర్సనల్ అనేవి ఉంటాయి కదా. అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారేమో, చూడటానికి వెళ్ళారేమో, లేదంటే ఇక్కడ బాగా హెడేక్ అయిపోయింది, తిరిగారు, మొత్తం అలిసిపోయారు, కొద్దిగా రిలాక్సేషన్తో ఫ్యామిలీతో బయటకు వెళ్ళారేమో. అంతకాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయేమో, అవన్నీ ప్యూర్లీ కారణాలు, ఓకే, పర్సనల్ కారణాలు, అవి మనకు తెలియదు, మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే. కానీ మళ్ళీ ఏలో మీడియా ఛానల్ వాళ్ళు మళ్ళీ తగులుకున్నారు జగన్ గారిని. ఆయన ఏదో లండన్ వెళ్ళి ఫ్యామిలీతో పర్సనల్ లండన్ వెళ్తే మళ్ళీ దాన్ని తగులుకున్నారు. రకరకాల కథనాలు వేస్తున్నారు. ఎందుకు జగన్ గారు లండన్ వెళ్ళారు, సిబిఐ కోర్టులో లండన్ వెళ్తున్నానని చెప్పారు, ఇంగ్లాండ్ వెళ్తున్నానని చెప్పారు, తర్వాత ఆమ్స్టర్డామ్ వెళ్ళారు, తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళారు, ఇవన్నిటికి ఎలా వెళ్ళారు, పర్మిషన్ లేకుండా ఎలా వెళ్ళారు అని వీళ్ళు టిబెట్లు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా ఆమ్స్టర్డామ్ వెళ్తే ఇక్కడ ఆమ్స్టర్డామ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి లేని బాధ మీకెందుకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి లేని బాధ మీకేంటి? వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉండిద్ది. మా దేశంలోకి ఎందుకు వచ్చా పర్మిషన్ లేకుండా వాళ్ళు అడగాలి, కానీ టీవీ ఛానల్లో కూర్చొని ఇల్లు మీడియా ఛానల్ అడిగేది ఉంది. స్విట్జర్లాండ్ వెళ్ళాడని పర్మిషన్ లేకుండా వెళ్ళాడు స్విట్జర్లాండ్, అక్కడ పర్మిషన్ లేకుండా వెళ్తాడా? రైట్? సిబిఐకి ఎక్కడెక్కడికి వెళ్తున్నానని సిబిఐకి ఐటనరీ ఇచ్చి పర్మిషన్ తీసుకొని కోర్టులో పర్మిషన్ తీసుకొని కదా వెళ్ళారు. దాని గురించి డిస్కషన్ ఏంటి అంటున్నా. ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా ఆయన ఒక టూర్కి వెళ్తే దాని గురించి కూడా డిస్కషన్ చేయాలా అనేది ఒకసారి ఆలోచించాలి వీళ్ళు కూడా. మరి ఇంకొక ఛానల్లో చూశాను, తమ్నేల్ ఉంటే నొక్కి చూసా, యూట్యూబ్ వీడియోలో చూసా. అక్కడ లోపల వాళ్ళ కంటెంట్ ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ ఫ్లైట్లో వెళ్ళారు, ప్రైవేట్ జెట్లో వెళ్ళారు. అది చాలా పెద్ద ప్రైవేట్ జెట్ అది. దాంట్లో చాలా కంటైనర్లు పెట్టారు, కంటైనర్ నిండా డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసుకొని ఇంగ్లాండ్ పోయారట జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు కొద్దిగా చదువుకున్న వాడికి అర్థమైంది. పల్లెటూరు వాళ్ళు చూసారు, నిజమే అనుకుంటారు, నిజమే కదా, విమానంలో పెద్ద కంటైనర్లు పెట్టి కంటైనర్లో డబ్బులు తీసుకొని పోతున్నారంటే ఇంగ్లాండ్కి అని చెప్పి అనుకుంటారు కదా పల్లెటూరు తెలియనోడికి, రైట్? ఇప్పుడు మన ప్రైవేట్ జెట్లో డబ్బులు తీసుకొని వెళ్ళొచ్చా ఫారెన్కి? ఆ ఫెసిలిటీ ఉందా? ఇప్పుడు మరి గవర్నమెంట్ బస్సులు ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ బస్సులు పోయి ఆర్టీసీ బస్ స్టాండ్లోనే ఆగాలి, అవి ఆర్టీసీ బస్ డిపోలో అవుతాయి అవి. అదే ప్రైవేట్ బస్సులు ఉన్నాయనుకోండి, బస్ డిపోలోకి వెళ్ళవు, ఎక్కడంటే అక్కడ ఆగుతాయి. ఇంక మీ పర్సనల్ కార్ అనుకోండి, ఇంకెక్కడ ఆగరు, డైరెక్ట్గా వెళ్ళి ఇంటికాడ ఆగుతారు. ఆ కారులో డబ్బులో బట్టలో ఏదో పెట్టుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే నీ ప్రైవేట్ కారు కాబట్టి. కానీ ఇంటర్నేషనల్గా వెళ్ళేటువంటి ప్రైవేట్ జెట్లు మొత్తం కూడా, ప్రైవేట్ విమానాలు మొత్తం కూడా గవర్నమెంట్ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అవ్వాలి. అర్థమవుతుందా? ఎక్కడంటే అక్కడ ల్యాండ్ అయితే, ఇప్పుడు ప్రైవేట్ ఫ్లైట్ కదా, ప్రైవేట్ జెట్ కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా వెళ్ళి ఇంటికాడ ఆపారనుకోండి, పోలీసులు చుట్టుముట్టి అప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఏం తీసుకొచ్చావు, దీంట్లో ఏమున్నాయి, ఎంతమంది టెర్రరిస్టులు దిగారని చెప్పేసి ఇంక జీవితంలో జగన్ గారిని బయటకు రానివ్వరు. ఓకే, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్ళేది ప్రైవేట్ జెట్ అయినా, అసలు ప్రైవేట్ జెట్ అంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ మొత్తం కూడా ప్రైవేట్ ఇవ్వలేనండి, గవర్నమెంట్ ఒకటో రెండో ఉన్నాయి, మొత్తం మ్యాక్సిమం ప్రైవేట్ ఎయిర్లైన్సే. ఆ ప్రైవేట్ ఓనర్, ఆ జెట్ ఓనర్, విమానం ఓనర్ ఎవడైనా సరే
దిగాల్సింది మాత్రం అప్రూవ్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే దిగాలి, అక్కడే ల్యాండ్ అవ్వాలి. అక్కడ ల్యాండ్ అవ్వగానే కస్టమ్స్ చెక్ జరిగిద్ది. జగన్ గారి ఫ్లైట్ కూడా చెక్ చేస్తారు. అని దిగ్గానే చెక్ చేస్తారు, కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఆ ఫ్లైట్లో ఎవరైనా వచ్చారా, వీళ్ళిద్దరే ఉన్నారా, డ్రైవర్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళకి పర్మిషన్ ఉన్నాయా, వీసా ఉందా, లోపల ఎంత లగేజ్ తెచ్చారు, బంగారం ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నారా, మొత్తం చెక్ చేస్తారు. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకొని పైన ప్రైవేట్ జెట్తో సహా. అందుకే ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో దిగారు, ల్యాండ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ దిగాలి, అక్కడే దిగాలి. అలాగే స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్లో దిగుతారు, అదే యూకే లండన్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఇక్కడ మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ అయ్యారు. ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మొత్తం కూడా, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, బట్ అక్కడి నుంచి ఎక్కడో వెళ్ళుంటారు, ఢిల్లీకో ముంబైకో వెళ్ళుంటారు. అక్కడి నుంచి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి క్రాస్ చేసి ఉంటారు. ఓకే, ఎక్కడైతే కస్టమ్స్ చెక్ ఉంటుందో నాకు తెలియదు, గన్నవరంలో కస్టమ్స్ చెక్ ఉందో ఉండే ఉంటుంది, ఎందుకంటే అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటా. ఎక్కడైతే కస్టమ్స్ చెక్ ఉంటుందో అక్కడ టేక్ ఆఫ్ చేసుకుంటారు, అక్కడ వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి ఇంక ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ మెయిన్ ఎయిర్పోర్ట్లోనే. ఇప్పుడు ఈ మెయిన్ ఈ ఫ్లైట్లు ఎక్కడైతే ల్యాండ్ అవుతాయో ఏంది కూడా అక్కడే ల్యాండ్ అవ్వాల్సిందే, ప్రైవేట్ జెట్ కూడా అక్కడే ల్యాండ్ అవ్వాలి కస్టమ్స్ చెక్ కోసం. అంతేగాని ఫ్లైట్లు డబ్బులు పెట్టుకొని పోయారు, కోట్లు టన్నులు కంటైనర్లు ఎక్కించుకొని పోయారు అని ఇట్లాంటి ప్రచారం చేస్తా. ఎట్లా పర్సనల్ ట్రిప్పులను కూడా రాజకీయం చేస్తారు. పర్సనల్ ట్రిప్పులు కదా, రాజకీయం చేయకూడదు, రైట్? సో ఇది సంగతే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అనేది ఆయన ఆల్రెడీ చెప్పారుగా, సిబిఐకి చెప్పారు. మా పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ లండన్లో, మా పిల్లల్ని చూడటానికి పోతున్నాను, పిల్లల్ని తీసుకొని కొద్దిగా ట్రిప్కి వెళ్తా అన్నారు అనుకోండి. ట్రిప్కి వెళ్తానంటే ఇంక అక్కడక్కడ ఏదో, ఇప్పుడు స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ ఏదో చూసి, తర్వాత ఆమ్స్టర్డామ్కి వెళ్ళి అక్కడ ఏదో చూసి, తర్వాత లండన్ వెళ్ళి అక్కడ పిల్లల్ని చూసి వచ్చేస్తారు. ఎలక్షన్ కౌంటింగ్లోకి వచ్చేస్తారు వెనక్కి తిరిగి. ఆ కారణం స్పెసిఫిక్గా చెప్పారు. ఇంత కాకుండా ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉంటే అది మనకు తెలియాల్సిన అవసరం లేదు, మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్యూర్లీ పర్సనల్ కదా అది, ప్రైవేట్ లైఫ్లోకి మనం వెళ్ళకూడదు, రైట్? అది సరే. ఇప్పుడు వీళ్ళంతా ఎల్లో మీడియా, వీళ్ళు ఇండైరెక్ట్గా ఏదో చెప్పబోతున్నారు. ఏంటంటే ముఖ్యంగా అది టీవీ ఏదో ఒక ఛానల్లో, ఎల్లో మీడియా మెయిన్ ఛానల్లో, ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎందుకు దిగారు, ఎప్పుడు స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తారు, ఎప్పుడు ఆమ్స్టర్డామ్ ఎందుకు వెళ్తారు, ఎప్పుడు లండన్ ఎందుకు వెళ్తారు, అక్కడ బ్యాంకులో కోట్ల రూపాయలు జమ చేసుకున్నారు, బ్యాంకులో కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకున్నారు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆ బ్యాంకులో జమ చేశారనుకోండి, కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకున్నారనుకోండి, అక్కడ బ్యాంక్ కూడా లెక్క చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఇండియాలో 1 కోటి రూపాయలు నువ్వు డిపాజిట్ చేస్తే, 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయని ఇండియాలో మనం లెక్క చెప్పాలి కదా. ఆమ్స్టర్డామ్లో తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేసినా అక్కడ గవర్నమెంట్కి లెక్క చెప్పాలిగా, అక్కడ కూడా లీగలే ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఊహించిన విధంగా ఇల్లీగల్ వ్యాపారాలు జరగవు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఇది ఇల్లీగల్ వ్యాపారం చేస్తారు, విదేశాల్లోకి వెళ్ళి దాచుకుంటారు అని. అయ్యా మీరు ఎప్పుడు అప్డేట్ అవుతారు? ఇంకా మీరు పాతకాలం డబ్బా ఛానళ్ళు పెట్టుకొని ఇంకా అదే విధంగా ఇదిగో కంటైనర్లో డబ్బులు తీసుకెళ్ళి అమెరికా డిపాజిట్ చేస్తున్నారు, లాకర్లో పెడుతున్నారు. రోజులు పోయినాయి అయ్యా, ఆ రోజులు ఎప్పుడు పోయినాయి. రాజకీయ నాయకులు కరప్షన్ చేసి వాటిని దాచుకోవడానికి అడ్వాన్స్డ్ మెథడాలజీస్ వచ్చాయి. ఈ చెత్త పనులన్నీ చేయరు. ఓకే, ఈ చెత్త పనులన్నీ చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? డబ్బులను తీసుకొని ఏం చేశారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏం చేశారు? అందరూ ఏం చేశారు? రాజకీయ నాయకులు మొత్తం యొక్క పాలసీ ఏంటంటే లేటెస్ట్ మెథడాలజీ వచ్చింది డబ్బులు దాచిపెట్టుకోవడానికి. ఆ మెథడ్ ఏంటంటే ముందు ఒక కంపెనీలోకి డంప్ చేస్తారు. వీళ్ళు ఏదో కంపెనీలోకి డంప్ చేస్తారు. అది కస్టమర్ రూపంలో కానీ, ఆర్డర్ రూపంలో కానీ, లేదంటే బ్లాక్ మనీ రూపంలో కానీ ఏదో మెథడ్లోకి కంపెనీలోకి డంప్ చేసి ఆ కంపెనీ నుంచి రిటర్న్ డొనేషన్ కొట్టించుకుంటారు అంతే. ఇప్పుడు ఎలక్షన్ బాండ్స్ వచ్చాయి కదా, ఎలక్షన్ ఫండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి.
ఈ ఎలక్టోరల్ బాండ్స్లో రాజకీయ పార్టీలకి చాలామంది డబ్బులు ఇచ్చారు. రాజకీయ పార్టీలకు చాలామంది కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేట్ చేశారు. ఎందుకు డొనేట్ చేశారు? పిచ్చే వాళ్ళకి, ఏమైనా రాజకీయ వ్యాపారవేత్తలకి కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకి డొనేట్ చేయడానికి పిచ్చే వాళ్ళకి. రోడ్డు మీద పోయి బిగారోడికి ఒక 10 రూపాయలు దానం చేయమంటే చేయరా ఆ వ్యాపారవేత్తలు. రాజకీయవేత్తలు దారి మీద నడిచేటువంటి ఎవరు అడుక్కునే వాళ్ళు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుగుతారు కదా, అయ్యా ₹1 ఇవ్వమని, వాళ్ళకి కూడా దానం చేయనటువంటి వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు దానం చేశారు. ఎందుకు చేశారు? అది బ్లాక్ మనీ తిరిగి ముందు వాళ్ళకి పంపిస్తారు, ఆడ నుంచి తిరిగి వస్తాయి. ఇవన్నీ సిస్టమ్ ఎప్పుడు మారిపోయింది. ఇట్లాంటి చెత్త ప్రచారం మానేయండి. కోట్ల రూపాయలు టన్నులు కంటైనర్లు పెట్టుకొని విమానంలో అమెరికా పోయారు, అందుకే జగన్ లండన్ పోయాడు, రైట్? విదేశాల్లో ఈ కంటైనర్ల డబ్బులు తీసుకెళ్ళి విదేశ బ్యాంకుల్లో పెట్టడానికి ఆమ్స్టర్డామ్ పోయాడు, స్విట్జర్లాండ్ పోయాడు. ఎవరు ఎక్కడ దొరికారు బాయ్ మీరు? ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. ఓకే, అప్డేట్ అవ్వండి. హెలో మీడియా ఛానల్లో అన్నీ అప్డేట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.